హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో. సమ్మర్ సీజన్ వచ్చేసిందంటే అందరి ఇంట్లల్లో ఊరగాయలు పెట్టుకుంటూనే ఉంటారనమాట. ఏదో ఒక పికిల్‌నైతే అందుట్లో మ్యాంగో పికిల్ ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈ టమాటా పచ్చడి కూడా. ఇది ఇన్‌స్టెంట్‌గా ఎలా పెట్టుకోవాలో ఈరోజు రెసిపీలో అయితే చూపించేస్తాను. ముందుగా టమాటాలనైతే ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలాగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని లో ఫ్లేమ్‌లో చక్కగా టమాటాలల్లో అంతా వాటర్ అంతా వచ్చేంత వరకు కూడా ఉడకపెట్టుకోవాలన్నమాట. అయితే ఈ టమాటా పచ్చడి పెట్టాలంటే ఎండాకాలమే అక్కర్లేదండి. ఏ సీజన్‌లో అయినా ఆఖరికి చల్లకాలంలో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌స్టెంట్‌గా పెట్టుకుంటున్నాం కాబట్టి ఎవ్రీ 3 మంత్స్‌కి ఆర్ 6 మంత్స్‌కి మనం ఈ పచ్చడి పెట్టుకోవచ్చనమాట. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు మనకి నిలువుంటుంది. బట్ కొంతమందికి డయాబెటిక్స్ అలాగే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి పికిల్స్ తినొద్దని డాక్టర్స్ రిఫర్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు పికిల్స్ తినకుండా ఉండలేరు. సో, వాళ్ళ కోసమైతే ఎవ్రీ 3 మంత్స్‌కి గానీ, 2 మంత్స్‌కి గానీ ఇలా పికిల్ పెట్టుకోండి. చాలా బావుంటుందనమాట. దోసలల్లోకి, ఉప్మాలోకి చూస్తున్నారా వాటర్ అనేది ఎలా వచ్చిందో. లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఇలాగ ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మీరు తీసుకున్న టమాటాలకి కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడైతే ఒక అరకిలో వరకు తీసుకొని కట్ చేసుకున్నా అనమాట. చూసారు కదా! పెద్ద సైజులో కొంచెం కడిగి శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్న దానికి ఇక్కడ ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. కొత్త చింతపండు యాడ్ చేసుకోండి. పచ్చడి కలర్ మంచిగా వస్తుందనమాట. కొంతమంది బ్లాక్‌గా అయిపోయిన చింతపండు అలాగా యూజ్ చేయటం వల్ల పచ్చడి మనకి కలరు, టెక్స్చర్ బాగా రాదు. సో, ఇలాగ కొత్తగా వచ్చిన చింతపండుని వాడుకుంటే పచ్చళ్ళలోకి చాలా బావుంటుంది. చింతపండు వేసుకున్నాక ఒక పావుగంట సేపు ఇలాగా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే చక్కగా మనకి వాటర్ అంతా ఇంకిపోయి చిక్కగా వస్తుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ టమాటాలు, ఇంకా చింతపండు పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది కాబట్టి, నేను ఈ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు కారం, అలాగే ఒక కప్పు వరకు కొంచెం తక్కువతో సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాననమాట. సో, సాల్ట్ అనేది కావాలంటే తర్వాతైనా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ లేకపోతే పచ్చళ్ళు పాడైపోతాయన్నమాట. మనం ఎంత కరెక్ట్‌గా పెట్టినా గానీ సాల్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, కొన్ని పచ్చళ్ళకైతే పులుపు కూడా ఇంపార్టెంటే. పులుపు, ఉప్పు, కారం 3 లేకపోయినా కూడా పచ్చళ్ళు పాడైపోయే అవకాశం ఉన్నట్టు. ఉప్పు, కారం ఏసుకొని చల్లారిపెట్టేసుకొని ఇలాగ బాగా చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లేదా 2 టీ స్పూన్స్ వరకు ఇలాగా ఆవాలు, మెంతులు వేసుకున్న పౌడర్‌ని మిక్స్ చేసుకోండి. నేనైతే స్టోర్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటాను. ఇలాంటి పచ్చళ్ళు పెట్టేటప్పుడు 2 అవర్స్ ముందు తీసేసుకొని వెంటనే ఏసేసుకుంటాను. మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కువ క్వాంటిటీలో అలా స్టోర్ చేసుకొని ఈ విధంగా అయితే వాటర్ ఏమి తగలకుండా చక్కగా పచ్చడినైతే ఇలాగ మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీలో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుందనమాట. పచ్చడైతే మనకి ఇలాగ సింపుల్‌గా రెడీ అయిపోయింది చూసారా? బిగినర్స్ కూడా పెట్టేయొచ్చనమాట. ఏం లేదండి అరకిలో టమాటాలు ఉంటే సరిపోతుంది. ఇంత కమ్మనైన పచ్చడి పెట్టుకోవచ్చు. ఈ పచ్చడికి ఏంటంటే అప్పటికప్పుడు తాలింపు వేసుకొని తినండి వేడి వేడి అన్నంలో. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. అప్పటికప్పుడు తాలింపు వేసి పెట్టటం వల్ల పచ్చడి అనేది ఊరదు. పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా కానీ పచ్చళ్ళు తినాలనిపించినప్పుడు ఈ పచ్చడిని మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బావుంటుంది. ఇలాగ ఒక ఫ్రైలోకి ఈ సమ్మర్ సీజనే కాదు ఎప్పటికైనా గానీ టమాటా పచ్చడే కదండీ! ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫ్రెష్‌గా 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి ఒకసారి పెట్టేసుకొని చూసారు కదా! ఇన్‌స్టెంట్‌గా పెట్టుకునే టమాటా పచ్చడి రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.